అందరికీ స్వాగతం అమ్మ ఫ్యామిలీ వ్లాగ్స్కి. ఏంటి శోభ మనీ పట్టుకొని తిరుగుతోందంటున్నారా? మీ అందరికేనండి. మీ అందరూ బాగా మనీతో బాగుండాలని నేను కోరుకుంటూ ఈరోజు నా వీడియో మనీ సేవింగ్ ఎలా చేస్తే ఎక్కువ అవుతాయి అనేది చెప్పబోతున్నాను. మనీ దాస్తూనే ఉంటాం, కానీ ఇలా లక్కీ నెంబర్స్ ఉండేవి కొంచెం దాచుకుంటే మనీ చాలా ఎక్కువ వస్తుందండి. అయితే ఇలా సీరియల్ నెంబర్ స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ సీరియల్ నెంబర్లు ఉండేవి. అది చిన్న నోట పెద్ద నోట అనేది చూడకండి. చిన్న నోటైనా పెద్ద నోటైనా కూడా ఆ సీరియల్ నెంబర్ ఉండే నోట్లు ఖర్చు పెట్టకూడదు. అవి మనము దాచాలి. ఒక విధంగా ఇది ఒక రకమైన పొదుపే. చూశారు కదా, ఇవన్నీ ఇలా నోట్ చేసి పక్కన పెట్టుకుంటాను అనమాట. 9, 8, 7, 6 అలా ప్రతి నెంబరు సీరియల్ నెంబర్ ముందుకే మధ్యలో ఉండదండి. ఈ చివరైనా ఉండాలి, ఆ చివరైనా ఉండాలన్నమాట సీరియల్ నెంబరు. ఇది నా మొదటిది. డబ్బులు ఎవరికైనా ఇచ్చేటప్పుడు మనవెంపే కౌంట్ చేస్తూ ఇవ్వాలి. వాళ్ళకి ఓపెన్గా ఇవ్వకూడదు. మనీ ఎప్పుడు క్లోజింగ్లో వాళ్ళకే ఇవ్వాలి. చూడండి ఎలా క్లోజ్ చేస్తున్నానో నేను, ఆ క్లోజింగ్లో ఇవ్వాలి. పక్కన ఉన్నవాడ మా పిన్ని గారు అనమాట. ఆవిడకి నెంబర్లన్నీ నోట్ చేసుకుని దాచుకునే అలవాటు. ఎన్ని డబ్బులు ఉన్నా కూడా, అంటే 1000 మనం ఎక్కువ తేవం కదా బయట నుంచి, తెచ్చిన డబ్బుల్ని నెంబర్లు 500 నోట్లైనా 100 నోట్లైనా 200 నోట్లైనా నెంబర్ దాచుకుని పెట్టుకుంటారట. ఇలా పెట్టుకోవడం వల్ల ఆవిడకి ఏమైందంటే, ఆవిడ ఎవరికో ఇవ్వబోయే డబ్బుల్లో వాడు ఈవిడ్ని బుకాయించపోయాడట. పోస్తే అప్పుడు చెప్పిందట, పలానా నెంబరు 500 నోటు మీ దగ్గర ఉంది, తీసుకొని చూడండి అని. వెంటనే చూశారట, తెల్లబోయాడట అతను. ఇలాంటివి కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కదా. మనీని దాచేందుకు స్వాగతం. అయితే నేను దాచే పద్ధతిలో కూడా మీకు చెప్పేస్తాను. నేను ముందు చెప్పాను కదా, ఈ సీరియల్ నెంబరే కాకుండా నేను దాచే డబ్బులు మా అమ్మగారు కూడా నాకు వచ్చి మళ్ళీ గుర్తు చేశారు. అమ్మ, పొదుపు అనేది చాలా ఇంపార్టెంట్ అని. అందుకని మా అమ్మగారు ఈ పక్కనే ఉన్నారు చూడండి. ఆవిడ కూడా చెప్పాక ఇంకా సరే మళ్ళీ ఒకసారి మీకు అందరికీ గుర్తు చేద్దాం పొదుపు సంగతి అని మళ్ళీ వచ్చాను మీ ముందుకి. అయితే ఆ సీరియల్ నెంబర్లు ఎన్ని ఉన్నాయో అవన్నీ నేను నోట్ చేసుకుని దాచుకుంటానండి. అంటే ఎన్ని డబ్బులు దాచాను అనేది నాకు ఇయర్ ఎండింగ్లో తెలుసుకుంటాను, ఎన్ని లక్కీ నెంబర్లు ఉన్నాయని. ఈ లక్కీ నెంబర్ తోటి డిపాజిట్ స్టార్ట్ చేస్తానన్నమాట. చూశారు కదా, ఈ లక్కీ నెంబర్తో డిపాజిట్లో వేసుకుంటానన్నమాట. ఇక్కడ నేను మా హస్బెండ్ గురించి చాలా బాగా చెప్పాలండి. ఆయన ఒక దేవుడనే చెప్పాలి. ఎప్పుడు డబ్బులు ఇచ్చినా కూడా ఎంత ఖర్చు అయింది, ఎంత ఇస్తావు, వెనక్కి ఎంత ఇస్తావు అని అడగరు. అందుకే నాకు మిగిలిన ఖర్చులు అన్నీ పోను, ఇంకా డబ్బులు మిగులుతాయి కదా, ఆ డబ్బులన్నీ ఇలాగా లక్కీ నెంబర్ల విధంగానో ఏదో విధంగా దాస్తూనే ఉంటానండి. అంతేకాదు, నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా కొంత డబ్బులన్నీ దాచుకుంటాము. ఆ దాచుకుని సీనియర్ సిటిజన్స్ మేమందరం కూడా ప్రతి నెల ఒకరి పేరుని డిపాజిట్ చేసేస్తామన్నమాట. SBI సీనియర్ సిటిజన్కి 400 రోజులకి 8.2% ఇంట్రెస్ట్ తోటి చక్కగా ఇస్తుందండి. మామూలుగా మామూలుగా పర్సెంటేజ్ తక్కువ, కానీ ఇలా SBI మాత్రం కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ ఇస్తుంది సీనియర్ సిటిజన్కి. అలాగే మేము మా యూనియన్ మెంబర్స్ అందరం, అంటే ఒక 20-25 మంది ఉన్నాము. వీళ్ళందరము తలో 5, తలో 4, తలో 3 వేసుకుని ఒక అమౌంట్ అయిపోగానే ఒకళ్ళ పేరు ఒక నెంబర్ ఫిగర్ తోటి ఆ నెంబర్ తోటి వాళ్ళకి డిపాజిట్ చేస్తాం అన్నమాట. అలాగా అందరికీ ఒక ఇన్ని నెలలని ఉంటుంది కదా, అన్ని నెలల్లోనే అందరికీ వస్తుందన్నమాట. అయితే ఇందులో మేము లాస్ పోయేది లేదు, లాభమే పొందుతున్నాం అన్నమాట. ఈ విధంగా మేము పొదుపు చేస్తున్నాము. మన దగ్గరే ఉంటాయి కదా డబ్బులు, పర్వాలేదు పోగు చేసుకుని అంటే అయ్యే పనే కాదండి. ఎప్పుడైనా డిపాజిట్ చేసుకోవడం బెటరు. ఎందుకంటారా, పిల్లలు అడుగుతారు, ఇవ్వకుండా ఉండలేము, మనకి అవసరం ఉంటుంది, మన అవసరానికి మనకి కూడా డబ్బు కావాలి కదా. అందుకని FDలు ఖచ్చితంగా ఉంచుకోవాలండి ఈ వయసులో కంపల్సరీ. ఎందుకంటే మన దగ్గర ఉన్న డబ్బులతో మనకి ఇష్టమైనవి కొనుక్కోవచ్చు, మన ఇష్టమైనట్టు ఉండొచ్చు. అస్సలు మనం పూర్తిగా వాళ్ళ మీద పిల్లల మీద డిపెండ్ అవ్వకూడదు. అదొకటి నేను మా హస్బెండ్ అనుకున్న విషయం అన్నమాట. ఎంత అవసరం వచ్చినా కొంత డబ్బైనా మన దగ్గర ఖచ్చితంగా ఉంచుకోవాలండి. అవి డిపాజిట్ రూపంలో ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాన్సిల్ చేసినా కూడా మన డబ్బులు మనకు వస్తాయి. SBI స్కీమ్ చాలా బాగుందండి, ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడైతే మనం సాధారణంగా
పాత వాటిని జాగ్రత్తగా దాచుకునే ఉంటాం ఎక్కువ. ఉన్న వాటితోటే ఎక్కువ మనం బట్టలైతేనేంటి, ఇంట్లో బెడ్‌షీట్స్ అయితేనేంటి ఏమంటే ఎప్పుడు ఎక్కువగా కొనేం కదా! లాట్‌సమ్ కొనం కదా! ఏదైనా కొనాలని ప్లాన్ చేసుకునేటప్పుడు 4, 5 సార్లు ఆలోచించండి. అలాంటి వస్తువు మన ఇంట్లో ఎన్ని ఉన్నాయని ఆలోచించండి. అప్పుడు అవి కొనడానికి ప్రయత్నించండి. లక్ 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 లక్కీ పర్స్ అనమాట ఇది. మా ఆడపడుచు గారు ఇచ్చారు. పర్సులు ఎవరు ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఖాళీగా ఉంచకండి. ప్రతి పర్సులోని రూ. 2, రూ. 5, రూ. 10 వేస్తూనే ఉండండి. నాకు నా ఫ్రెండ్స్ అయితేనేంటి, మా రిలేటివ్స్ అయితేనేంటి వీళ్ళందరూ కూడా తెచ్చారు. ఇది సింగపూర్ నుంచి గౌరీ తీసుకొచ్చారనమాట. అట్లాగే పద్మ, ఇట్లా ప్రతి వాళ్ళు పర్సులు ఇస్తూ ఉంటారండి. మనం కూడా ఇస్తాం అకేషనల్‌గా. అయితే వాళ్ళు ఇచ్చేటప్పుడు పర్సులో దయచేసి వాళ్ళ చేత రూ. 1 వేయించి తీసుకోండి. అది వాళ్ళ చేతి సెంటిమెంటు మనకి లక్ వస్తుందనమాట. అది వాళ్ళని సడన్‌గానే అడుగుతున్నాం కాబట్టి పర్స్ ఇచ్చినప్పుడు ఈ పర్స్‌లో రూ. 1 వెయ్యండి, ఇవ్వండి అనండి. చూసారు కదా ఈ పర్స్‌లో నేను ఎంత ఎక్కువ అమౌంట్ పెడితే అంత ఎక్కువ వస్తుందండి. ఇదో పెద్ద లక్కీ పర్స్. నాకు చిన్న పర్స్ అయినా చాలా లక్ అనమాట. ఇలాగ నేను పర్సులు చాలా జాగ్రత్తగా దాచుకుంటాను. ప్రతి పర్స్‌లోని రూ. 5, రూ. 10, రూ. 2, రూ. 1, 10 కనీసం రూ. 100 ఇట్లా అన్నీ దాచుకుని కానీ ఇన్ని పర్సులు కలిపి ఒక పెద్ద పర్సులో పెట్టి దాచుకుంటాననమాట. పర్సు కాదనమాట ఇది. పర్సులో దాచిన డబ్బులు అన్నీ ఏడాదికొకసారి తీసుకోండి. తీసి మళ్ళీ కొత్త డబ్బు వేయండి. ఆ డబ్బు మాత్రం అలా ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. మనం పర్సులో దాచిన డబ్బులన్నీ ఒకచోట పెట్టి ఏడాదికొకసారి అది ఎంత ఉందో కూడుకుని మళ్ళీ అందులో కొత్త డబ్బులు వెయ్యండి. అయితే నేను వాళ్ళు ఇవ్వడమే కాదు, నేను కొనేవి కూడా ఎక్కువేనండి. ఇదిగో ఈ ఎర్ర పర్స్ ఉందా, ఇది చాలా లక్. అందుకని ఈ పర్స్ నేను భువనేశ్వర్లో కొన్నాననమాట, ఏదో క్యాంప్కి వెళ్ళినప్పుడు. అలాగే ఎక్కడికి వెళ్ళినా నేను ఒక పర్స్ కొనుక్కోవడం అలవాటండి. ఆ పర్స్లో పక్కనున్న ఎవరుంటే వాళ్ళ చేత డబ్బులు కూడా వేయించడం సహజం. అది నాకు తెలిసిన వాళ్ళే కాదు, తెలియని వాళ్ళైనా వెళ్ళి ఏమంటే రూ. 1 వెయ్యండి అంటాను. ఇది ముష్టి కాదు, వాళ్ళ వల్ల లక్ నాకు రావాలని నా కోరిక అనమాట. ఇలాగ నాకు చాలా జరుగుతుంటాయి అప్పుడప్పుడు. అయినా నేను అడిగితే ఎవరు వెయ్యకుండా ఉండలేదులేండి ఇప్పటివరకు. కొత్త పర్సు కొన్న షాపు వాళ్ళనే అడుగుతాను, భయ్యా ₹1 దాలో అంటాను, లేదా ₹1 వెయ్యి భయ్యా అంటాను. ఇలాగా ఈ పర్సులోని ₹1 వేయించుకునేది చాలా మంచి పద్ధతి. దీనివల్ల మనకి ఖచ్చితంగా డబ్బులు చేరుతాయండి. అంటే ఇవన్నీ లక్కలకి సంబంధించినవి. ఇంకొకటి ఏంటంటే నాకు మార్వాడి ఫ్రెండ్ ఉందన్నమాట. ఆవిడ రాజపూత్ అనమాట. ఆవిడైతే అన్నీ చెప్తుంటుంది మంచి మంచి విషయాలు. ఆవిడ ద్వారానే ఇవన్నీ తెలుసుకుని మీకు చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.